శుభములు కలుగు నీకు. కృష్ణమ్మ మీద ఎంత కోపంగా ఉన్నా పాయసం మాత్రం టేస్టీగా ఉందని చెప్పలేకుండా ఉండలేకపోతున్నా. హే, వచ్చిన పనేంటో ముందు చెప్పు. నేను జయసింహ గారిని కలిశాను. ఏమన్నాడు? చరణ్ నన్ను చంప పగలగొట్టాడు. మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి స్టోరీలు పట్టుకొని వస్తే నిన్ను చచ్చేలా కొట్టడం కాదు, చచ్చేంత వరకు కొడుతూనే ఉంటాను. అతను నన్ను కొట్టింది మీ గురించి గొప్పగా చెప్పానని కాదండి, ఆ కృష్ణమ్మ గురించి బ్యాడ్గా మాట్లాడానని. అలా అని నువ్వెలా చెప్పగలవు? చరణ్కి వారాహి మీద ఒక ఉద్దేశం ఉంది. వారాహి దృష్టిలో పడాలంటే కృష్ణమ్మని గొప్పగా చూడాలి. అందుకే అవకాశం ఉన్నప్పుడల్లా అతను కృష్ణమ్మకి భజన చేస్తున్నాడు. కానీ స్కూల్లో కృష్ణ తులసికి సపోర్ట్ చేస్తే యూజ్ ఏంటి? వారాహి ఏ మూల నుంచో వాడి మాటలు వింటే అబ్బో చరణంత మంచోడు అని దెబ్బకు పడిపోతుంది కదా. అంటే వారాహి ఆ స్కూల్లో ఉన్నంత వరకు చరణ్ దృష్టిలో వారాహి చెడ్డదై వాడి మైండ్లో నుంచి అది వెళ్ళిపోయే వరకు వాళ్ళు మనతో అదే మీతో బిజినెస్ చేయరు. వాళ్ళు కన్ఫర్మ్ గా వారాహికి చాలా వాల్యూ ఇస్తున్నారు. మేబీ ఆ జయసింహ కూడా వారాహిని చరణ్ని ఒక్కటి చేయాలనుకుంటున్నాడేమో. అయితే మనం వెంటనే వాళ్ల ముందు వారాహిని బ్యాడ్ పర్సన్ చేసి నిలబెట్టాలి. బ్యాట్ చేయడమా? మామ్, వారాహి మీద చరణ్కి గాని జయసింహకు గాని అంత నమ్మకం ఉండడానికి కారణం వారాహి వాళ్ళు ఫాలో అయ్యే రూల్సే. ఆ రూల్స్ అంటే చరణ్ వాళ్ళకి మాత్రమే కాదు, మొత్తం ఊరందరికీ గౌరవం ఉంది. ఇప్పుడు మనం వారాహి చేత ఆ రూల్స్ బ్రేక్ చేసేలా చేస్తే దానివల్ల వారాహి వాళ్ళ అమ్మతో తిట్లు తింటుంది. కానీ చరణ్ వాళ్ళకొచ్చే నష్టమేముంది? వారాహి రూల్స్ బ్రేక్ చేయటం వల్ల చరణ్ వాళ్ళకి బాగా డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చిందే అనుకో, అప్పుడు చరణ్ వాళ్ళ ముందు వారాహి బ్యాడ్ అయిపోతుంది. కానీ కృష్ణమ్మ పెట్టిన నియమాలు వారాహి దాటడం వల్ల జయసింహ గారికి ఎలా నష్టం వస్తుంది? అసలు ఆ నియమాలకి వీళ్ళ బిజినెస్కి లింక్ ఎలా పడుతుంది? నియమాల్లో మొదటిది మగాళ్ళని నమ్మకూడదు, దానివల్ల మనకేం ఉపయోగం లేదు. ఇక రెండోది ఇది ఆప్షన్లో పెట్టుకోవచ్చు. ఇక మూడవది, ఇక నాలుగవది. ఎస్, ఇది కరెక్ట్గా జాబ్కి సంబంధించిన విషయాల్లో బాగా సూట్ అవుతుంది. సో వారాహి ప్రలోభాలకి లొంగదనే నమ్మకం చరణ్కి జయసింహకి చాలా గట్టిగా ఉంటుంది. ఆ నమ్మకం మీదే మనం గేమ్ ప్లే చేయాలి. దానివల్ల చరణ్ వాళ్ళు బాగా స్ట్రాంగ్గా దెబ్బతినాలి. అంటే ఏం చేయాలి? ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. ఎవరు ఇరికించారో తెలియకుండా వారాహిని కార్నర్ చేసే ప్లాన్ నేను ఆలోచించి చెప్తాను. ఆ టైం వచ్చినప్పుడు మన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. నన్ను విడిచిపెట్టనని ఎన్నో ప్రమాణాలు చేసి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అడవిలో 4 రోజుల నుంచి భోజనం లేనిదాన్నైనా నన్ను ఆ అడవిలో 4 రోజుల నుండి భోజనం లేనిదానినైనా నన్ను 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 ఏయ్ సైలెన్స్. అలా నవ్వకూడదు. బాగా చేయమని ఎంకరేజ్ చేయాలి. దక్షశ్రీ, నువ్వు డైలాగ్ ఎందుకు మర్చిపోతున్నావు? యు ఆర్ ఇంటెలిజెంట్ గర్ల్ కదా. ఇప్పుడు నీ బదులుగా నేను చేసి చూపిస్తాను, చూసి ఎలా చేయాలో నేర్చుకో. అలాగే మేడం.
దేవతలు నన్ను చేసుకుంటానన్నా కాదని నలమహారాజుని వరించి మరీ వివాహం చేసుకున్నాను. ఎప్పుడూ ఆయనతో కలిసి బతకటానికే ప్రయత్నించాను. నేను ఏ ఒక్క తప్పు చేయలేదు. మరి ఆయన నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయారు? తప్పు చేయని నన్ను ఎందుకింత బాధ పెడుతున్నారు? నలమహారాజు డైలాగ్ నీదే. చెప్పు, డైలాగ్ చెప్పు. ఏం చెప్పాలి? దమయంతి, నేనే నలుడను. దమయంతి మేడం, నేనే నలుడిని. అరే బాబు, దమయంతి మేడం ఏంట్రా? వారాహి మేడం, నేను దమయంతిని. ఏంటి, నువ్వు దమయంతివా? చూడు కార్తీక్, నువ్వు డైలాగ్స్ కరెక్ట్గా నేర్చుకోవాలి. నాకు మిమ్మల్ని చూస్తే భయం వేసి డైలాగులు మర్చిపోతున్నాను మేడం. భయం ఎందుకు? ఐఎమ్ యువర్ ఫ్రెండ్ కదా. అయినా మీరు మా మ్యామ్ కదా. మరిప్పుడు ఎలా? ఏం చేద్దాం? వరాహి గారు, వాళ్ళు చిన్నపిల్లలు, మీరు వాళ్ళ టీచర్. మీరు వాళ్ళతో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా లోపల ఏదో తెలియని భయం ఉంటుంది కదా. మీరు ఇలా డైరెక్ట్గా వాళ్ళని డైలాగ్ చెప్పమంటే ఇదిగో ఇలాగే వాళ్ళు కంగారు పడతారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? ఏముందండి, మీరు ఎలాగో దమయంతిగా చేసి చూపిస్తున్నారు, ఆ పాప నేర్చుకుంటుంది. సేమ్ అలాగే నలుడి వేషంలో నేను యాక్ట్ చేసి చూపిస్తాను. వాడు నేర్చుకుని రేపు ఏ డౌట్ లేకుండా దాన్ని అలా రీక్రియేట్ చేస్తాడు. అలా ఏం అవసరం లేదు మేడం. ప్లీజ్ మేడం, మిమ్మల్ని చూసి బాగా నేర్చుకుంటాను. అవునమ్మా, చెర్రీబాబుని చేయనివ్వండి. చేయాలి 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 చేయాలి. చేస్తాను. చెర్రీబాబు, నువ్వు రాజుగా, నీ పక్కన వారాహి రాణిగా భలే ఉంటారు. సార్, ఇప్పుడు డైలాగ్ మీదే సార్. ఇదిగోండి. దమయంతి, నేనే నలుడని. ఋతుపర్ణ మహారాజు దగ్గర బాహుకుడనే పేరుతో మారు రూపంలో వంటవాడిగా ఉన్నాను. ఆ రోజు నిన్ను అడవిలో వదిలి వెళ్ళిపోయింది అది కలి ప్రభావంతోనే, కానీ నీ మనసు బాధ పెట్టాలని కాదు. కానీ నీ మీద ఎలాంటి కలి ప్రభావం లేదు. మరి నువ్వు చేసిన పనేంటి? నీ భర్తనైనా నేను ఏదో ఒక చోట బతికే ఉంటానని తెలిసి రెండోసారి స్వయంవరం చేసుకుంటాను అని ఎందుకు నేనున్న రాజ్యానికి స్వయంవరం పంపావు? నేను చేసింది తప్పు అంటున్నావు కదా, మరి నువ్వు చేసింది తప్పు కాదా? నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఎందుకు చేయలేదు? నువ్వు చేస్తున్న ఈ పని వల్ల నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? నన్ను బాధ పెట్టడం నువ్వు చేసిన తప్పు కాదా? నేను ఈ స్వయంవరం ప్రకటన చేయించింది మీకోసమే. నా కోసమా? అవును. ఆ దేవతల సాక్షిగా, మీ పాదాల సాక్షిగా నాకు వేరే వివాహం చేసుకోవాలనే ఉద్దేశమే లేదు. మిమ్మల్ని నా దగ్గరికి రప్పించుకునే దారి తెలియక ఇలాంటి పని చేశాను. నా మనస, వాచ, కర్మన నేను మిమ్మల్ని ప్రేమించాను. నా మనసు నిండా మీరే ఉన్నారు. నిజమా?